న్యూస్ ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 13 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ పనిచేయనుంది. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత పనిచేయనున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్ సభ్యులుగా నియామకమయ్యారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై తుది నివేదికను రెడీ చేసి ఎన్నికల సంఘాన్ని పంపనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అల్లర్ల కారకులపై కఠిన శిక్షలు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. పల్నాడు, అనంతపురం, జమలమడుగు తదితర ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణలకు దిగారు. రాళ్లు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేసింది. పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అల్లర్లపై సిట్ ఏర్పాటు చేసిన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 13 మంది సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ పనిచేయనుంది. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత పనిచేయనున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్ సభ్యులుగా నియామకమయ్యారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై తుది నివేదికను రెడీ చేసి ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అల్లర్ల కారకులపై కఠిన శిక్షలు అమలయ్యేలా అవకాశాలున్నాయి. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం సిట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. అటు అధికారుల్లో కూడా కలవరం మొదలైనటువంటి ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఎస్పీలను కూడా బదిలీ చేయడం, సస్పెన్షన్ సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడం కూడా తీవ్ర స్థాయిలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుంది, ఎవరిపైన సిట్ నివేదిక ఇస్తుంది, ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అనేది కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఈ జరిగినటువంటి ఘటనల పైన సరిగా స్పందించలేదన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ల, ఎస్పీల పైన పూర్తిగా చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ ఏర్పాటైంది. సిట్ ఏర్పాటు తర్వాత వినీత్ బ్రిజ్లాల్, ఎవరైతే సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఈ సిట్ ని ఏర్పాటు చేశారు. పూర్తిగా ప్రత్యేకమైనటువంటి టీమ్ ని కూడా రెడీ చేసుకున్నారు. ఈ రోజే జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రాథమికంగా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే కనుక రాత్రి చీకటి పడిన తర్వాత సిట్ ఏర్పాటు జరిగింది కాబట్టి ఘటనకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడం కొంతవరకు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా, లేదంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కూడా కొంతవరకు కూడా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరో 24 గంటలు సమయం అడిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి సిట్ ఏర్పాటు చేశారు, తెల్లవారికి విచారణ చేపట్టి సాయంత్రానికి నివేదిక ఇవ్వాలంటే కనుక కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. టైం కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితితో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా సాయంత్రానికి సిట్ నివేదిక ప్రాథమికమైనటువంటి నివేదిక ఇస్తుందా, పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తుందా, లేదంటే కొంత సమయం మరో 24 గంటల పాటు సమయం తీసుకుని రేపటికి నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉందా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు అధికారుల పాత్ర ఏంటి అనేది కూడా ఈ సిట్ విచారణలో తేలేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పైన చర్యలు తీసుకోవడం అంటే రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి దర్యాప్తు సాగుతుంది, సిట్ నివేదిక ఏం తెలుస్తుంది, ఎవరు ఇందులో కీలక పాత్ర పోషించారు, కీలక భూమిక ఎవరు పోషించారు అన్నది కూడా తెలియాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఈ ఘటనకు సంబంధించి
రాజకీయంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా టీడీపీ కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేసుకోవడం, ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా వీడియోలతో సహా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఈసి కేంద్ర ఎన్నికల సంఘం చాలా కీలకమైనటువంటి ఆదేశాలు తీసుకుంది, నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల వైఫల్యాలపైన స్వయంగా డీజీపీ అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వారు ఇచ్చినటువంటి వివరణ పైన స్పందించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు పిచ్చి చేసేటువంటి దర్యాప్తులో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారుల పాత్ర, అంటే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి పాత్ర ఎలా ఉండబోతుంది, అసలు పూర్తిగా ఈ గొడవలకు సంబంధించి ప్రధాన భూమిక పాత్ర పోషించింది ఎవరో, ఎక్కడ నుంచి అల్లర్లు మొదలయ్యాయి, పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఎన్నికల సంఘం పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంత భారీ ఎత్తున గొడవలు జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అన్నది కూడా ఒక రకంగా ఈ విచారణలో తేలాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, ఫిర్యాదు అందినా కూడా నిజంగా స్పందించలేదా, ముందుగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయలేకపోయిందా, ఈ అంశాలన్నింటినీ కూడా శిక్షకు సంబంధించినటువంటి నివేదికలో తీసుకోవాల్సిన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఇటు అధికారుల పైన ఇటు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పైన, కీలకమైనటువంటి నాయకత్వం పైన కూడా ఇప్పుడు ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వీడియోలతో సహా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో శిశు విచారణ ఎలా ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది.